హే గైస్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని సార్లు దేవుడు సడన్గా మిరాకిల్స్ చేస్తాడండి. మనం ఎక్కడ బాధపడ్డా కూడా మన దేవుడు సర్లే బాధపడుతున్నారులే, వాళ్ళు చేసుకున్నారు కదా, అయిపోని వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించని అని చెప్పేసి వదిలిపెట్టాడండి మన దేవుడు. కొద్దిగా బాధపడ్డా కానీ ఆయన కరిగిపోయేంత కనికరమయుడండి మన దేవుడు. ఓకే, లూకా సువార్త 7వ అధ్యాయము మరి 11 నుండి 17 వచనాలు చూసుకుంటే, దేవుడు మరి నాయీనను ఒక ఊరికి తను వెళ్ళుచుండగా అంటే గొప్ప జన సమూహంతో తన శిష్యులందరితో కూడా తను ప్రయాణమై వెళ్తుండగా ఆ ఊరి గవిని దగ్గర ఒక ఒక స్త్రీ అంటే ఒక విధవరాలు, తన యొక్క కొడుకు. ఓకే, మరి ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా మరి చనిపోయి ఉండగా ఆ అబ్బాయిని పాతి పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తా ఉంటారండి. దేవుడు సడన్గా చూశాడు అక్కడ. ఆయన వెళ్తా ఉంటే దారి మధ్యలో వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని ఆయన చూశాడు. ఆ తల్లి వైపు చూశాడు. ఆమె బహు దుఃఖక్రాంతిలో ఏడుస్తున్నదండి. ఓకే, ఆమెకంటూ ఇక ఏ హోపు లేదు, భర్త లేడు, ఉన్నటువంటి ఒక కుమారుడు తను కూడా లేడు. ఇంకా తన జీవితం ఇక వ్యర్థమైపోయినటువంటి ఒక జీవితం అండి. ఆమె జీవితంలో మరి ఆ సిచ్యువేషన్లో మరి ఆ స్త్రీకి ఉన్నటువంటి బాధ చాలా, అంటే అది ఎవరు కూడా మరి ఆపలేనటువంటి ఒక గొప్ప బాధ అయ్యుందేమో బహుశా. ఓకే, మరి అటువంటి స్థితిని దేవుడు చూశాడు. వాళ్ళ దారి మధ్యలోనే వెళ్తున్నారు. ఆమె యొక్క బాధను దేవుడు చూసి ఏమంటాడు, ఇమ్మీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మా, ఇగో నువ్వు ఇంకా ఏడవకు అని చెప్పేసి అంటాడు. అక్కడ మీరు 13వ వచనం చూస్తే, ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ఆమె దగ్గరకు వచ్చి ఆ పాడును మోయుచున్న వారిని నిలిపివేసేస్తాడంటాడు దేవుడు అక్కడ. ఓకే, ఇమ్మీడియట్గా అండి అక్కడ ఏం చేశాడు దేవుడు అంటే, అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటి, ఆయన ఏమన్నాడు అక్కడ, చిన్నవాడా లెమ్మని ఆయనతో సెలవిచ్చినప్పుడు ఆ కుమారుడు లేచి నిలబడి అక్కడ ఏం చేయసాగాడంటే మాట్లాడసాగాడు అని చెప్పేసి రాయబడి ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే మాట్లాడకుండా మూగబోయి ఉన్నాయో, ఏ స్థితులు అయితే ఇక నీకు బాధ, ఇక నా జీవితంలో నాకు ఎటువంటి ఆశ లేదు, ఇక నేను సర్వంను కోల్పోయి ఉన్నాను, ఇక నీ జీవితం వ్యర్థము అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో, నువ్వు అనుకుంటున్నావేమో నన్ను చూడడానికి కూడా ఎవరు లేరు, నా యొక్క బాధను వినడానికి కూడా ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ బాధను చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. మరి నీకున్నటువంటి ఆ కోల్పోయిన ప్రతి దానిని కూడా దేవుడు నీకు మరి రిస్టోర్ చేసి నిన్ను ఆనందంతో దేవుడు మరలా నీకు ఒక ఆశను కలుగ చేయబోతున్నాడు. నమ్ముతున్నావా దేవుని? ఆయన నీ బాధను బాధనగా ఉంచాడు, కానీ నీ బాధను ఆయన మరి సంతోషంగా మార్చే దేవుడు. ఆమేన్.